వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశము నేలలు అనే టాపిక్ గురించి ప్రస్తుతం చర్చించడం జరుగుతుంది. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలంటే, పుష్కలంగా పంటలు పండాలంటే ఆ దేశంలో సారవంతమైన నేలలు ఉండడం అనేది అత్యవసరం. సారవంతమైన నేలలు లేకున్నట్లయితే పంటల్లో దిగుబడులు, ఉత్పత్తులు అనేటివి తగ్గుతూ ఉన్నవి. సపోజ్ భారతదేశంలో పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా తారేడారి ప్రాంతం నిస్సారమైన నేలలు ఉండడం జరిగింది. ఉత్తర భారతదేశంలో గంగా మైదానంలో అత్యంత సారవంతమైన నేలలు ఉండడం జరిగింది. ఏ దేశంలో పంటలు అధికంగా పండాలంటే, ఆ దేశం అభివృద్ధి చెందాలంటే నేలలు సారవంతమైనవి అవసరం. భారతదేశంలో నేలలు భూమి ఉపరితలం పైన అనేక రకాల పోషకాలచే పరుచుకొని ఉన్న సన్నటి పొరనే నేల అని పిలవడం జరుగుతుంది. భూమి ఉపరితలం పైన శిలాశైథిల్యం చెందిన శిలాశకలాలను, కుళ్ళిన జంతు వృక్ష కళేబరాల వంటి పదార్థాల ద్వారా ఏర్పడిన దానిని నేల అని పిలవడం జరుగుతుంది. నేలల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పెడాలజీ అని పిలుస్తాం. నేలలు ఏర్పడే విధానాన్ని పెడోజెనెసిస్ అని పిలవడం జరుగుతుంది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 22. ఈ ఎర్త్ డే థీమ్ 2024 థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ఈ భూమి ఉపరితలం పైన ప్లాస్టిక్ అనే వ్యర్థ పదార్థాలు ఎక్కువగా కావడంతో ఇది రాను రాను నేల అనేది నిస్సారంగా మారడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5. ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5. దీని యొక్క థీమ్ క్యారింగ్ ఫర్ సాయిల్స్. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వెట్లాండ్ డే. చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2, 2024 థీమ్ వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ 2024 యొక్క థీమ్. నేల సహాయం లేకుండా మొక్కలను పెంచే విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటాం. కొన్ని దేశాల్లో భూభాగం తక్కువగా ఉంటుంది, పెద్ద మొత్తంలో జలాలు విస్తరించడం జరుగుతుంది. పెద్ద భారీ పడవలపైన, షిప్లపైన, కంటైనర్లపైన కూడా వ్యవసాయం చేయడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ జపాన్. నేల సహాయం లేకుండా మొక్కలను పెంచే విధానాన్నే హైడ్రోపోనిక్స్ అని పిలవడం జరుగుతుంది. నేలలు ఏర్పడే విధానాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా పెద్ద మొత్తంలో స్టాన్ల ద్వారా, పైప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య భారీ ఎత్తున హైడ్రోపోనిక్స్ ద్వారా వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. నేలలు ఏర్పడే విధానం బట్టి రెండు రకాలు. ఒకటి స్థానబద్ధ నేలలు, అంటే ఉన్న ప్రాంతంలోనే ఏర్పడేటివి. ముఖ్యంగా శిలలు శైథిల్యం చెందడం వలన మాతృశిలపై నిక్షిప్తం చెంది ఏర్పడే నేలలనే స్థానబద్ధ నేలలు అని పిలుస్తాం. ఉదాహరణ నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు, ఎర్ర నేలలు, సేంద్రియ నేలలు. ఇవి స్థానబద్ధ నేలలకు ఉదాహరణ. ఎగ్జామ్స్లో స్థానబద్ధ నేలలకు ఉదాహరణ అని అడగవచ్చు. స్థానబద్ధ నేల కానిదేది అని కూడా
అడిగే అవకాశం ఉంటుంది. స్థానగమన నేలలు ముఖ్యంగా వికోశీకరణ కారకాలు. వికోశీకరణ కారకాలు అంటే ఎగువ ప్రాంతం నుంచి భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చినప్పుడు నీటితో పాటు అనేక రకాల పదార్థాలు దిగువ ప్రాంతానికి కొట్టుకొని రావడం జరుగుతూ ఉంటుంది. కొట్టుకొని వచ్చి దిగువ ప్రాంతంలో నిక్షిప్తం చెందడం వల్ల ఏర్పడే నేలలను స్థానగమన నేలలు లేదా ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్ అని పిలవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్కు ఉదాహరణ ఒండ్రు నేలలు. ఇవి నదులకు ఇరువైపులా ఏర్పడడం జరుగుతుంది. డెల్టా నేలలు, నదులు సముద్రంలో కలిసే ముందు డెల్టా నేలలు ఏర్పడడం జరుగుతుంది. దీంతోపాటు ఇసుక నేలలు, లోయస్ నేలలు. ఈ లోయస్ నేలలు అనేవి పవనాల క్రమక్షయం వలన ఏర్పడతాయి. ఇవి లేత పసుపచ్చ కలర్లో ఉండడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లోయస్ మైదానాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం చైనాలోని ఒయాంగో నది పరివాహక ప్రాంతంలో ఈ లోయస్ మైదానాలు విస్తరించున్నాయి. ఈ లోయస్ మైదానాల నుండి చైనా సమీపంలో ఉన్న సముద్రంలో పడడం వలన దాన్ని ఎల్లో సీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు విదేశీయులు పరిపాలించిండ్రు. అనేక మంది స్వదేశీ రాజులు, విదేశీ రాజుల పరిపాలన కూడా కొనసాగింది. ముఖ్యంగా బ్రిటిష్ వారి కాలంలో 1893లో మరి 98లో దేశంలో విస్తరించున్న నేలలపైన పరిశోధనలు కొనసాగించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఓయల్కర్, లేడర్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు నేలలను పరిశోధించి 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి గంగా సింధు ఒండ్రు నేలలు, 2 నల్లరేగడి నేలలు, 3 ఎర్ర నేలలు, 4 లాటరైట్ నేలలు. ఇవి బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో నేలల వర్గీకరణ చేయడం జరిగింది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనిట్ దీన్ని న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత సాయిల్ సర్వే ఆఫ్ ఇండియాను 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే కలదు. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో 8 రకాల నేలలు కలవు. ప్రధానంగా ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, శుష్క ఎడారి నేలలు, లవణీయ క్షార నేలలు, పర్వతీయ అటవీ నేలలు, పిట్ జీవ సంబంధ నేలలు. వీటిపైన గత ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగిందంటే, భారతదేశంలో విస్తరించిన నేలల్లో ఎక్కువ శాతం విస్తరించిన నేలలు డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే నేలలు రకాలు అవి విస్తరించిన శాతాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్ అడగవచ్చు. మరో రకంగా తీసుకున్నట్లయితే 4 రకాల నేలలు బట్టి అవి ఎంత శాతాన్ని ఆక్రమించినవి అని ఎక్కువ నుంచి తక్కువకు అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో గుర్తించుము అడగవచ్చు. లేదా భారతదేశంలో అతి తక్కువ విస్తరించిన నేలలు అని కూడా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉండడం జరిగింది. భారతదేశంలో నేలల విస్తీర్ణము విత్ మ్యాప్ ద్వారా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది.
ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం మొత్తం కూడా ఆల్విల్ సాయిల్స్ అంటే అత్యంత సారవంతమైన ఒండ్రు నేలల చేత విస్తరించి ఉంది. ఈ దక్కన్ పీఠభూమిలో దక్కన్ పీఠభూమి ప్రాంతం తీసుకున్నట్లయితే రెడ్ సాయిల్స్ విస్తరించి ఉంది. ముఖ్యంగా ద్వీపకల్ప పీఠభూమి బ్లాక్ సాయిల్స్ విస్తరించింది. ముఖ్యంగా లాటరైట్ సాయిల్స్ ఇవి ఆరవల్లి మౌంటైన్స్, పశ్చిమ కన్మలు, తూర్పు కన్మల్లో శిఖరాలపైన విస్తరించి ఉండడం జరిగింది. ఫారెస్ట్ సాయిల్స్ ఇవి పర్వత పాదాల వద్ద పెద్ద మొత్తంలో విస్తరించి ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ విస్తరించున్నాయి. యారిడ్ అండ్ డెజర్ట్ అంటే ముఖ్యంగా భారతదేశ వాయువ్య ప్రాంతమైన థార్ ఎడారిలో విస్తరించున్నాయి. సాలినీ సాయిల్స్ ఇవి భారీ వర్షపాతం మరియు ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో సాలినీ సాయిల్స్ విస్తరించి ఉండడం జరిగింది. పిట్ అండ్ ఆర్గానిక్ సాయిల్స్ ఇవి ముఖ్యంగా ఉత్తరాఖండ్, కేరళ, అల్మోరా, కేరళలోని ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా, కేరళలోని అలెప్పి, కొట్టాయం జిల్లాలో విస్తరించున్నాయి. భారతదేశంలో నేలల విస్తరణ విత్ మ్యాప్తో మన దేశంలో నీటి పారుదల, పచ్చిక భూముల పరిరక్షణ కొరకు మరియు జలవనరుల సంరక్షణ పరిశోధన కొరకు దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి విస్తరించిన ప్రాంతాలు. వీటిని కూడా ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడగవచ్చు, లేదా ఒక పరిశోధన కేంద్రం ఇచ్చి ఎక్కడ కలదు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి హిమాలయ ప్రాంత పరిశోధనా కేంద్రం, ఇది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో కలదు. శివాలిక్ ప్రాంత పరిశోధనా కేంద్రం చండీగఢ్. రాజస్థాన్ అవనాలిక పరిశోధనా కేంద్రం కోటా, రాజస్థాన్. అవనాలిక అంటే ఎక్కువ క్రమక్షయం జరగడం వల్ల భూమి ఉపరితలం పైన చేతివేళ్ళ ఆకారంలో గడులు ఏర్పడి ఇంకా లోతుగా ఉంటే ఆ ప్రాంతాన్ని అవనాలిక అని పిలవడం జరుగుతుంది. రాజస్థాన్ అవనాలిక ప్రాంత పరిశోధనా కేంద్రం కోటా, రాజస్థాన్లో కలదు. గుజరాత్ అవనాలిక ప్రాంత పరిశోధనా కేంద్రం పసత్, ఇది గుజరాత్లో ఉంది. యమునా అవనాలిక ప్రాంత పరిశోధనా కేంద్రం ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో కలదు. ఇక నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఇది బళ్ళారి, కర్ణాటకలో కలదు. కర్ణాటకలో కలదు. అటవీ నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం ఊటీ, తమిళనాడులో కలదు. ఎడారి నేలల పరిశోధనా కేంద్రం ముఖ్యంగా భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో ఎడారి విస్తరించింది. దానికి సంబంధించిన పరిశోధన కేంద్రం జోధ్పూర్, రాజస్థాన్లో కలవు. ఇవి 8 ప్రాంతీయ పరిశోధనా కేంద్రాలతో పాటు జాతీయ పరిశోధనా కేంద్రం కూడా ఉంది. అది జబల్పూర్, మధ్యప్రదేశ్లో కలదు. జబల్పూర్ మధ్యప్రదేశ్లో కలదు. ఇక నేలలు క్రమక్షయం లేదా ముత్రిక క్రమక్షయం. ఈ క్రమక్షయం జరగడం వల్ల భూమి ఉపరితలం పైనున్న అనేక పోషకాలచే పరుచుకొని ఉన్న పొర కొట్టుకొని పోవడం జరుగుతుంది. దీనివల్ల ఎగువ ప్రాంతం నిస్సారంగా మారుతుంది,
దిగువ ప్రాంతంలో మేట వేయడం జరుగుతుంది. అదేగాక నదీ ప్రవాహాల వలన ప్రాజెక్టులలో పెద్ద మొత్తంలో ఒండ్రు మట్టి చేరడం జరుగుతుంది. ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంది. ముఖ్యంగా క్రమక్షయం ప్రధానంగా 3 రకాలుగా జరుగుతుంది. అసలు క్రమక్షయం అంటే భారీ వర్షాల వలన, వరదల వలన భూమి ఉపరితలం పైనున్న మెత్తని సారవంతమైన పొర కొట్టుకొని పోవడాన్నే క్రమక్షయం, ముత్రికా క్రమక్షయం, నేల క్రమక్షయం అని పిలవడం జరుగుతుంది. నేల క్రమక్షయం జరగడం వల్ల భూమి ఉపరితలం పైన ఇటువంటి స్వరూపాలు అనేటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. క్రమక్షయ కారకాలు ముఖ్యంగా అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, అనేక కార్యకలాపాల కొరకు భూమి అనేది అవసరం ఉంటుంది. అడవులను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల క్రమక్షయం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. పశుపోషణ కోసం గడ్డి భూములను నాశనం చేయడం, అటవీ ప్రాంతాలలో బంజరు భూములలో పశువులను విచక్షణారహితంగా పెంచడం వల్ల గడ్డి పెరగకుండా పెద్ద మొత్తంలో పశువులు మేత మేయడం వల్ల ఇది కూడా క్రమక్షయ కారకాలలో ఒకటి. ఇంకోటి అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం. అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అంటే పొలాలలో నిలువు కోత బదులు, నిలువు దున్నే బదులు అడ్డుగా దున్నడం వలన ఇది కొంతవరకు మనం క్రమక్షయాన్ని నిరోధించవచ్చు. పోడు వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలలో గిరిజన తెగలు పోడు వ్యవసాయ పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. పోడు వ్యవసాయం లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా పిలుస్తాం. ఈ పోడు వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళకు అనేక పద్ధతులు తెలియకపోవడం వల్ల ఒక 4 ఎకరాల్లో ఒక ప్రాంతంలో చెట్లు కొట్టేసి 2 సంవత్సరాలు వ్యవసాయం చేసి ఆ ప్రాంతాన్ని వదిలి మిగతా ప్రాంతానికి పోవడం జరుగుతుంది. ఈ వ్యవసాయం వల్ల కూడా పెద్ద మొత్తంలో క్రమక్షయం అనేది జరుగుతూ ఉంది. క్రమక్షయ రకాలు, ఒకటి పటక్రమక్షయం. భారీ వర్షాలు సంభవించినప్పుడు వరదలు కూడా సంభవించడం జరుగుతుంది. భూమి ఉపరితలం పైన సారవంతమైన పొరలు పొరలుగా కొట్టుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన క్రమక్షయాన్నే పటక్రమక్షయం అంటాం. పటక్రమక్షయం ప్రధానంగా భారతదేశంలో శివాలిక్ కొండలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో ఈ రకమైన పటక్రమక్షయం ఎక్కువగా కొనసాగడం జరుగుతుంది. పటక్రమక్షయం పర్వతవాలు ప్రాంతాల్లో ప్రధానంగా జరుగుతుంది. క్రమక్షయం జరిగితే ఈ విధంగా నేల అనేది ఉండడం జరుగుతూ ఉంది. వంక క్రమక్షయం. ఈ పటక్రమక్షయం అనేది ఎక్కువసేపు జరగడం వల్ల భూమి ఉపరితలం పైన చేతివేళ్ళ మాదిరిగా గడులు ఏర్పడినట్లయితే దాన్ని వంక క్రమక్షయం అంటాము. ఈ వంక క్రమక్షయం భారతదేశంలో అన్ని మైదాన ప్రాంతాల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, తమిళనాడు మైదాన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కొనసాగుతుంది. ఈ విధంగా
క్రమక్షయం అనేది జరిగితే భూమి ఉపరితలం అనేది ఈ విధంగా మారుతుంది. దీని మ్యాప్లో చూపించడం జరిగింది. అవనాళిక క్రమక్షయం. అవనాళిక క్రమక్షయం అంటే వంక క్రమక్షయం ఇంకా కొనసాగి భూమి ఉపరితలం పైనున్న చేతివేళ్ల మాదిరిగా ఏర్పడిన గడులు ఇంకా పొడవుగా ఇంకా లోతుగా ఏర్పడితే దీన్ని అవనాళిక క్రమక్షయం అని పిలుస్తాం. ముఖ్యంగా ఈ రకమైన క్రమక్షయం యమునా, చంబల్, మహి, యమునా, చంబల్, మహి నదీ పరివాహక ప్రాంతాలలో, నదీ లోయల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ అవనాళిక క్రమక్షయం జరగడం వలన భూమి ఎటువంటి వ్యవసాయానికి కానీ అనుకూలంగా ఉండదు. వాటినే ఖద్దర భూములు అని పిలుస్తాం, లేదా బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తాం. భారతదేశంలో ఈ బ్యాడ్ ల్యాండ్స్ అనేటివి ముఖ్యంగా మాల్వా పీఠభూమిలో ఎక్కువగా కలవు. మాల్వా పీఠభూమిలో ఎక్కువగా కలవు. రిపేరియన్ క్రమక్షయం. రిపేరియన్ క్రమక్షయం అంటే నదిలో ప్రవాహం ఎక్కువైనప్పుడు, నదికి వరదలు వచ్చినప్పుడు నదీ గర్భంలో ఒండ్రు మట్టి ఎక్కువగా చేరడం వల్ల నీరు ఉపరితలానికి రావడంతో ఇరువైపులా, నదికి ఇరువైపులు ఉన్న గట్లు కోతకు గురి కావడం జరుగుతుంది. కోతకు గురి కావడం జరుగుతుంది. ఈ రకమైన క్రమక్షయం మన దేశంలో ప్రధానంగా గంగా నది, హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతుంది. ఎగ్జాంపుల్, మొన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదల వలన బుడమేరుకు పెద్ద మొత్తంలో తెగిపోవడం జరిగింది. విజయవాడ మొత్తం నీటి జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడం వల్ల కూడా ఖమ్మం పట్టణం జలమయం కావడం జరిగింది. ఆ విధంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పట్టణాలు నీటికి ముంపుకు గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా జరిగేదాన్ని రిపేరియన్ క్రమక్షయం అని పిలవడం జరుగుతుంది. ఇక తరంగ క్రమక్షయం. ముఖ్యంగా తరంగ క్రమక్షయం అనేది భారతదేశం పశ్చిమ తీరం, తూర్పు తీరాలలో, ఇది పశ్చిమ తీరం, ఇది శ్రీలంక, ఇండియన్ ఓషియన్, ఇది అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. భారతదేశానికి ముఖ్యంగా పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం ఉంది, తూర్పు తీరంలో బంగాళాఖాతం ఉంది. ఈ తీర ప్రాంతంలో భారీ వరదల వలన, సునామీల వలన పర్వవేల తరంగాలు, లఘువేల తరంగాల వలన పెద్ద మొత్తంలో ఈ తీర ప్రాంతం తరంగ క్రమక్షయానికి గురి కావడం జరుగుతుంది. ప్రధానంగా మన దేశంలో గుజరాత్ వద్ద తీరరేఖ చీలి ఉండడం వలన మనకు రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఈ తరంగ క్రమక్షయం అనేది ప్రధానంగా జరుగుతుంది. తరంగ క్రమక్షయం జరిగితే నేల అంటే ఈ భూభాగం మొత్తం కూడా కోతకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. పవన క్రమక్షయం. ముఖ్యంగా ఎడారి ఉన్న ప్రాంతాల్లో పవనాల్లో వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ వేగం పెరిగినప్పుడు సైమూన్స్ అనే ఇసుక తుఫాన్లు కూడా సంభవించడం జరుగుతుంది. సైమూన్స్ అనే ఇసుక తుఫాన్లు కూడా సంభవించడం వలన ఎడారిలో ఉన్న అనేక రాళ్ళు శిథిలం కావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పవన క్రమక్షయం మన దేశంలో
రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ముఖ్యంగా థార్ ఎడారి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పవన క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది. భారీగా ఇసుక తుఫానులు సంభవిస్తే వాటిని సైమోన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పవన క్రమక్షయం అనేది ఎడారి ప్రాంతాల్లో జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని థార్ ఎడారి, గల్ఫ్ దేశాల్లో అంటే ఆసియా ఖండంలో, అరేబియా ఎడారి, ఆఫ్రికా ఖండంలో, సహారా ఎడారిలో ఇటువంటి పవన క్రమక్షయం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ పవన క్రమక్షయం వలన ప్రతి సంవత్సరం జరగటం వల్ల ఎడారి విస్తరణ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎడారి విస్తరణ అనేది పెరగడం జరుగుతుంది. ఎడారి విస్తరణ జరగడం వలన తీర ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూములు ఎడారులుగా మారే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సహారా ఎడారిలో కానీ, భారతదేశంలో ఉన్న థార్ ఎడారి చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. గ్రీన్ బెల్ట్ అంటే చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెట్లను పెంచడం ద్వారా ఎడారి విస్తరణను నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కూడా ఎడారి విస్తరణ నిరోధించడంలో భాగంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలను పెంచి పెద్ద మొత్తంలో ఎడారి విస్తరణను నిరోధించడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఎడారి ప్రాంతంలో నీటి నిల్వ, వాటి సంరక్షణలో ప్రజలకు పెద్ద మొత్తంలో అవగాహన కల్పించి ఇప్పుడున్న థార్ ఎడారి ప్రాంతంలో పచ్చదనం పెంచడం కొరకు చాలా కృషి చేయడం జరిగింది. ఈ ఎడారి భూములను వ్యవసాయ భూములుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. ఏకంగా సహారా ఎడారిలో కొన్ని వేల కిలోమీటర్ల పొడవుతో పెద్ద మొత్తంలో చుట్టుపక్కల ప్రాంతంలో చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టి ఈ పవన క్రమక్షయం నిరోధించడంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ పవన క్రమక్షయం ఎక్కువగా జరిగితే చుట్టున్న ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో దుమ్ము ధూళి కణాలు విస్తరించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, భారత్ పాకిస్తాన్లో విస్తరించున్న థార్ ఎడారి కారణంగా ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో వాయు కాలుష్యం అనేది పెరిగిపోవడం జరుగుతుంది. అంటే వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల కావచ్చు, ఎడారి నుంచి వచ్చే దుమ్ము ధూళి కణాల వల్ల కావచ్చు. ఈ మధ్య ఢిల్లీతో పాటు పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన లాహోర్ నగరం కూడా అత్యంత కాలుష్యపూరితమైన నగరాల్లో ఒకటిగా ఉండడం జరిగింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మానవ జీవన విధానానికి నాణ్యమైన ఆక్సిజన్, నాణ్యమైన వాయువు లభించకపోవడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఈ పొగమంచు కారణంగా కూడా మనకు పెద్ద మొత్తంలో ఈ ట్రాన్స్పోర్ట్ రవాణాలో అనేక రకాల దుర్ఘటనలు కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇండియన్ సాయిల్స్